అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 43వ భాగం. రచయిత వనజ గారు. మీరు నా మీద ఫైర్ అయ్యి మీకే ఇక్కడ చూడటం సరిగ్గా రాలేదు. అందుకే మొన్నటి నుంచి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. నేను నా కొడుకుని వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నానని కోపంగా చెప్పి వెళ్ళిపోండి అని చెప్పాడు డాక్టర్. కానీ ఎందుకు అంటూ ప్రకాష్ గారు అడుగుతూ ఉంటే, ప్లీజ్ సార్, ఇంతకు మించిన నేను చెప్పలేను. దయచేసి నేను చెప్పింది చేయండి అని అంటూ డాక్టర్ 2 చేతులు మొక్కేసరికి అది ఎందుకో అనుకుంటూనే క్రిష్ సేఫ్టీ కోసం సరే అంటూ బయటకొచ్చారు ప్రకాష్ గారు. బృంద, క్రిష్ ఐసీయూ దగ్గర బయటే ఉన్నారు. ప్రకాష్ గారు బయటికి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత డాక్టర్ తనకి తాను ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ముందే అనుకున్నట్లుగా ప్రకాష్ గారు, ఏమైంది డాక్టర్, ఏదైనా ఇంప్రూవ్మెంట్ తెలిసిందని అడుగుతూ ఉంటే, సారీ సార్, మా చేతుల్లో ఇంకేం లేదు, మీ అబ్బాయి లాస్ట్ సెకండ్స్లో ఉన్నాడని చెప్పేసరికి హరిత కన్నా అని ఏడుస్తూ ఉంటే బృంద కూడా ఏడుస్తూనే తల్లిని ఓదారుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నిన్నటి వరకు మా క్రిష్ బతుకుతాడన్న హోప్ని ఇచ్చారు కదా, ఇప్పుడు ఏంటిది ఇంత సడన్గా అని ప్రకాష్ గారు ఫైర్ అవుతుంటే, మరి నేనేం చేయమంటారు సార్, మీ కొడుకు ఉన్న సిచ్యువేషన్ అది, నేనేం చేయను. అంతగా నీకు కావాలనుకుంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని అన్నారు కదా, వేరే దేశానికి తీసుకెళ్తాను అని. నేను ఎన్ని ఇయర్స్గా మీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానో మీకు తెలుసు, నా ఎఫిషియన్సీ ఏంటో కూడా తెలుసు. కానీ నేనే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేకపోతే గో ఫర్ ఏ సెకండ్ ఛాన్స్ అంటూ డాక్టర్ కూడా రూడ్గా మాట్లాడేసరికి, ఈ లోకంలో మీరొక్కరే డాక్టర్ అని అనుకుంటున్నారా? నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తానో అయినా బతికించుకోగలను అని అనుకుంటూ, డాక్టర్ ఆల్రెడీ డిశ్చార్జ్ రాసేశాడు కాబట్టి ఇంకా అంబులెన్స్లో ఆ డాక్టర్ సజెస్ట్ చేసిన హాస్పిటల్కి కృష్ణని షిఫ్ట్ చేసేశారు ప్రకాష్ గారు. లోపలికి వచ్చిన డాక్టర్ అమ్మయ్య అన్న రిలీఫ్ తోటి ఊపిరి తీసుకునే లోపు నరేందర్ నుంచి కాల్ వస్తుంటే, ఇప్పుడే ఒక టెన్షన్ తీరిపోయింది. అంతలోపు మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయాలా అన్నట్లు ఆలోచిస్తూ ఫోన్ పక్కన పడేసిన డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే, గంటలోని సుడిగాల తన క్యాబిన్లోకి వచ్చేసిన ఆర్యను చూస్తూ భయంగా, ఏమైంది సార్ అని అడగటంతో, వాడక్కడ ఏం చేశాడు వాడిని అని అడిగాడు ఆర్య. సార్, మీ నాన్నగారు చెప్పినట్లు ఆయనకు ఒక మెడిసిన్ వేశాను. దానివల్ల హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోయి సీరియస్ సిచ్యువేషన్ రావడంతో ప్రకాష్ గారు నా మీద ఫైర్ అయ్యి, నీకు ట్రీట్మెంట్ చేయడమే రాదు, నా కొడుకును వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయారని ఏమీ తెలియని వాళ్ళగా చెప్పడంతో, షిట్, ఆపలేవా, నేను చూసుకుంటానని చెప్పలేవా, అసలు నువ్వు డాక్టర్ చదివే అయ్యావా, లేదంటే కాపీలు కొట్టి పాస్ అయ్యి డాక్టర్ అయ్యావా అని తిడుతూ, కనీసం ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాడైనా తెలుసా అని అడిగారు ఆర్య. ఏమో సార్, ఆయన ఏం చెప్పలేదు. అయినా ప్రకాష్ గారికి ఇదొక్క హాస్పిటల్నే కాదు కదా సార్ ఈ పేరుతో, ఇంకా హైదరాబాద్లోనే 3-4 బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడికైనా తీసుకువెళ్లారేమో అని ఆర్య నరేంద్రని డైవర్ట్ చేయడానికి హింట్ ఇచ్చాడు. ఆర్య కూడా అదే నిజం అనుకుని వెంటనే నాన్నకు ఫోన్ చేసి మొత్తం ఊదేశాడు. యాక్చువల్లీ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వు వెళ్ళి చూసి రారా అంటూ కొడుకుని పంపింది నరేంద్రని. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా టెన్షన్ ఫ్రీగా ఉంది. ఇన్నేళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి ఒక మంచి పొజిషన్లో పెట్టిన ప్రకాష్ గారికి నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదంటూ ఒక పక్క నరేంద్రకు భయపడుతూ అతని నుండి తప్పించుకొని కృష్ణని కూడా సేవ్ చేసి డాక్టర్ అక్కడ సక్సెస్ అయ్యాడు. ఎందుకు డాడీ, మన హాస్పిటల్లోని బెస్ట్ డాక్టర్స్ పెట్టుకొని నువ్వు ఇంకో హాస్పిటల్ కోసం వెళ్తున్నావని బృంద అడుగుతూ ఉంటే, అక్కడ మనకు తెలియనివి చాలా జరుగుతున్నాయమ్మా, ఒకవేళ ఆర్య ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయకు అని చెప్తూ సజెస్ట్ చేసిన హాస్పిటల్కి కృష్ణని తీసుకొని వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ ఇంకో సీనియర్ సర్జన్ రెడీగా ఉండడంతో క్రిష్ బాబు పరిస్థితి చూసి వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన గంట తర్వాత బయటకు వస్తూ, సార్, మీ కొడుకు సేఫ్ అని చెప్పడంతో అప్పుడు కానీ ఆ తల్లిదండ్రులకి మనసు కుదుటపడలేదు. నన్ను సజెస్ట్ చేసిన డాక్టర్ నాకు కాలేజ్ ఫ్రెండ్ అండి, మీ గురించి నాకు తెలుసు. ప్రజెంట్ క్రిష్కి ఏ ప్రమాదం లేదు. ఆ హార్ట్ ప్రెషర్ అనేది కొన్ని రోజులు మెడిసిన్ వల్ల ముందుకు వెళ్ళొచ్చు. ఎట్ ది సేమ్ టైం హ్యాండ్స్, లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అవి సెట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేయొచ్చు. అవన్నీ నేను చూసుకుంటానని చెప్పేసరికి ప్రకాష్ గారు డాక్టర్కి చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ అండి అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయ్యో సార్, మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం ఎందుకు, మీరు చేసిన పుణ్యాలే మీ కొడుక్కి దక్కాయి. నా సాయంత్రం కాలికి చేతికి కట్లు వేసి సర్జరీ చేస్తానని డాక్టర్ చెప్పేసరికి, అలాగే సార్ అని. ఇంకొక విషయం ఏంటంటే, నేను క్రిష్కి సర్జరీ అయిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోతాను, బయట వాడిని ఉంచడం అంత సేఫ్ కాదంటూ ప్రకాష్ గారు చెప్పేసరికి, ఆల్రెడీ ఫ్రెండ్ సగం విషయం చెప్పడంతో, అలాగే సార్, సర్జరీ జరిగిన తర్వాత అతనికి బెడ్ రెస్ట్ అండ్ సెలైన్ తప్ప ఇంకేం పెద్దగా అవసరం ఉండదు, మీకు కావాలంటే డైలీ నేనే వచ్చి చెక్ చేస్తానని చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ సర్జరీ కూడా సక్సెస్ అవడంతో ఇక రాత్రికి రాత్రే క్రిష్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు. హరిత, బృంద. ఎప్పుడు ఇంట్లో యాటిట్యూడ్ చూపిస్తూ తిరిగే కొడుకు ఈ రోజు ఇలా బెడ్ మీద
ఉండడంతో ప్రకాష్ గారి మనసు కలుపుకోమంటే హరిత ఆయన భుజం మీద చేయేసి, ఏం కాదండి కన్నాకు, త్వరలో నయమైపోతుంది, టెన్షన్ పడకండి అని చెప్పి క్రిష్ రూమ్లో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లోని గెస్ట్ రూమ్లో అన్ని అరేంజ్ చేసి ఒక జెంట్ నర్సును కూడా తోడుగా క్రిష్కి పెట్టి హాస్పిటల్ వృద్ధం వెళ్ళిపోతే మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చిన కొడుకుని చూస్తూ అప్పటికి కానీ రిలాక్స్ అవ్వలేకపోయారు ప్రకాష్ గారు. అంటే ప్రకాష్ గారు ఇంటికి వచ్చిన రోజు నైట్ శర్మ గారు శ్యామల ధర్మపురంకి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ప్రమోద్ ఈ అత్తాకోడళ్ళ మాటలు విని ప్రకాష్ గారి ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుని చేశాడు. సో శాస్త్రి గారు క్యాంప్లో బృందావనం ముందు నిలబడడానికి మధ్యలో ఇదంతా జరిగిందన్నమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ప్రెజెంట్లోకి వచ్చేయండి. అందరూ సేమ్ టైంలో ఉన్నారు. శర్మ గారు, త్రిపద, శ్యామల ధర్మపురంలో ఉంటే క్రిష్ బెడ్ మీద ఉన్నాడు. స్వప్న కాలేజ్కి వెళ్తుంది. పృథ్వీ తన ఇంట్లోనే ఉండి ఫ్రెండ్ కోసం బాధపడుతున్నాడు. ప్రకాష్ గారు, హరిత, బృంద ఇంట్లోనే ఉండి క్రిష్ని చూసుకుంటున్నారు. ప్రమోద్, మహిత, కమల, శాస్త్రి గారు బృందావనం ముందున్నారు. ఆర్య తండ్రి చెప్పినట్లు వివిధ హాస్పిటల్స్లో తిరుగుతూ ఉన్నాడు. కేఎం చైన్స్లోనే క్రిష్ ఎక్కడున్నాడా అని మరుసటి రోజు ఉదయాన్నే బస్ దిగిన శర్మ గారు ఇద్దరిని తీసుకుని ఇంటికి వెళ్తూ, నీ కూతుర్ని కాస్త జాగ్రత్తగా చూసుకో శ్యామల, వదిలితే మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని అంటే, వాళ్ళ నాన్న ఉంటే వీళ్ళ ఆటలన్నీ సాగుతాయి, నేనుంటే సాగనివ్వను కదా, నువ్వు గుళ్ళో పూజ చూసుకుని ఇంటికి వచ్చే, నీతో కొంచెం మాట్లాడాలని శ్యామల చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి శర్మగారు వెళ్ళిపోతుంటే త్రిపద ఆయన వంక అలాగే చూస్తుంది. ఇక తమ వీధి మొదలైనప్పటి నుంచి బయట కల్లాపి చల్లి ముగ్గులేస్తున్న అమ్మలక్కలందరూ శ్యామల, మేము విన్నది నిజమేనా, బావగారికి ఆరోగ్యం పాడైపోయిందట కదా, ఎలా ఉంది అసలు, ఏం జరిగిందని ఒకరు అడుగుతుంటే ఇంకొకరు వదిన, అన్నయ్య గుండె జబ్బు వచ్చిందంట కదా అంటే, మా ఆయన చెప్పారు నిజమేనా, ఏం జరిగిందంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతూ ఉంటే అరగంట సేపు వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టి త్రిపద విషయం తప్ప మిగతా అదంతా చెప్పిన శ్యామల ఇంటికి వచ్చేసరికి త్రిపద ఇల్లంతా చిమ్మి ఊడ్చేసి తను కూడా స్నానం చేసి పూజ చేయడానికి వెళ్తూ ఉంది. ఆమెను అడ్డుకుంటూ, నేను చెప్పే వరకు నువ్వు పూజ గదిలోకి వెళ్ళడానికే వీల్లేదని చెప్పి స్నానం చేసి వచ్చి శర్మగారి కోసం వెయిట్ చేస్తూ ఉంది శ్యామల. ఆయన రాగానే, అన్నయ్య మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని సూటిగా అడగడంతో, ఇంకోసారి నా పరువు తీసుకోలేని శ్యామల, ఎప్పుడో 25 ఏళ్ల ముందటే ఈ ఇంటి ఆడపిల్లని పెళ్లి రోజు వెళ్ళిపోయింది. ఇంకోసారి అలాంటి పరిస్థితి కలిగించి నా వంశం పరువు నేను మరోసారి తీయలేను. ఏం జరిగినా సరే నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి త్రిపద ప్రమోద్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. అది ఎవరిని ప్రేమించినా సరే, ఇంకెవరికైనా శరీరం అర్పించినా సరే అంటూ శర్మగారు చెప్పేసరికి లాస్ట్ మాటలు విన్న త్రిపద గట్టిగా కళ్ళు మూసుకుంది. ఈ మాట అన్నావు, చాలా సంతోషం అన్నయ్య. అది ఎలా బయటికి వెళ్తుందో నేను కూడా చూస్తానని చెప్తూ తమ నలుగురు ఉన్న ఫ్యామిలీ ఫోటోని త్రిపద ముందుకు తీసుకొచ్చి, మీ నాన్న మీద ఒట్టు వేయవే, ఇంకోసారి ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా తల వంచుకొని ప్రమోద్తోని తాళి కట్టించుకుంటాను అని అంటూ శ్యామల చెప్పేసరికి ఒట్టు వేయడానికి త్రిపద చెయ్యి వణికింది. ఆమె ఒక 10 సెకన్లు ఆలస్యం చేసేసరికి ఫోటో పట్టుకుని అలాగే కూర్చున్న శ్యామల తలను బాదుకుంటూ, అంటే నువ్వు కూడా మహాతల్లిలాగే మా పరువు నాశనం చేయడానికే చూస్తున్నావా, ఎంత అలగా పుట్టిందే నీకు అంటూ త్రిపద జుట్టు పట్టుకుని వెనక్కి వంచింది శ్యామల. మామయ్య ప్లీజ్ లోపలికి వెళ్దాం పదండి అంది. చెప్తున్నా కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ కల్పించుకోకు ప్రమోద్, నేను లోపలికి రానంటూ శాస్త్రి గారు మొండి పట్టడంతో, కనీసం మీ చెల్లెలి బిడ్డనైనా చూసుకోరా అని అడిగాడు ప్రమోద్. అక్క లేకపోయినా అక్క కొడుకునైనా ఒకసారి చూద్దామన్నయ్య అంటూ కమల కూడా చెప్పేసరికి, అందరూ కలిసే ఇక్కడికి రావాలనుకున్నారా అమ్మ, సరే నేను ఇక్కడే ఉంటాను. నువ్వు త్రిపుర ఎలా ఉండేవాళ్ళో నాకు తెలుసు, తన బిడ్డని నీ బిడ్డ అనుకునే తత్వం నీకుంది, కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళి చూసిరా అనడంతో ఆవిడ కూడా ఎటు తెలుసుకోలేకపోతోంది. మామయ్య ఎందుకు మీరింత మొండితనంగా ఉన్నారు, మీకు అసలు నిజం తెలుసా, పెద్దమ్మ మనతో లేరు నిజమే, కానీ ఆవిడ కొడుకు యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు కూడా, మీరు నేను రాను అని అంటారా అని ప్రమోద్ చివరి ప్రయత్నం చేసేసరికి కాస్త మనసు మెత్తబడిన శాస్త్రి గారు ఆలోచిస్తూ ఉంటే, అంటే ఆయన ఫేస్ని బాగా అబ్జర్వ్ చేసిన మహిత, బావగారు మీకు అర్థమవుతుందా, మన ఇంట్లో వాళ్ళకి ఏం జరిగినా కూడా పరువే ముఖ్యం, ఆత్మీయతలు కాదు, చూసారా అక్కడ ఒక మనిషి బెడ్ మీద ఉన్నాడని చెప్తున్నా ఇలాగే ఉన్నారు, అయినా చెప్తున్నాను మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదు, మీరు ఆయన ఎక్కువగా ఫోర్స్ చేయకండి, పోతే పోయింది, ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే వదులుకున్న చెల్లితో పోలిస్తే ఇప్పుడు ఆ చెల్లిగారి కొడుకు అంత ముఖ్యమా అంటూ మహిత కావాలనే ఒక రాయి విసిరేసరికి తేరుకున్న శాస్త్రి గారు, కేవలం నా చెల్లి కొడుకు కోసమే ఇంట్లో అడుగు పెడుతున్నాను అంతే తప్ప మిగతా వాళ్ళతో మాట్లాడడానికి కాదని చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అయిన కమల, మహిత సంతోషపడుతూ ఉంటే ప్రమోద్ సావిత్రి గారి పక్కకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. మెల్లిగా పట్టుకొని కిందకి దింపేలోపే మెయిన్ గేట్ వరకు వచ్చేశారు ప్రకాష్ గారు, హరిత. ఫ్రెండ్ని చూసిన ఆనందంలో ఆయన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకునే లోపు చెయ్యి అడ్డు పెట్టిన శాస్త్రి గారు, ప్రమోద్ నేను నా మేనల్లుడి కోసం మాత్రమే
ఈ ఇంటికి వస్తున్నాను అంతే తప్ప ఎప్పుడో వదులుకున్న బంధాలు, స్నేహాల కోసం కాదని శాస్త్రి గారు స్థిరంగా చెప్పేసరికి కాస్త బాధపడిన తను ఇంట్లోకి వస్తున్నాడన్న ఆనందంతో ఒక అడుగు వెనక్కి వేశారు ప్రకాష్ గారు. నమస్కారం అన్నయ్య గారంటూ వినయంగా శాస్త్రి గారికి చేతులు జోడించిన హరిత, మీకు ఆయనంటే కోపం గాని నా మీదేం లేదు కదా! ముందుగా మీరు నన్ను క్షమించాలి. మీ చెల్లి స్థానం తీసుకున్నందుకు కానీ తప్పలేదని చెప్తూ, నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? అంటూ అమాయకంగా అడిగేసరికి చెల్లి స్థానంలోకొచ్చినా కూడా ఆమె నడవడికనే ఫాలో అవుతున్న హరితను చూసి చిన్నగా నవ్వి, పిలవచ్చమ్మా అన్నట్లు శాస్త్రి గారు తలూపడంతో లోపలికి రండన్నయ్య అని పిలిచి మెల్లిగా మెయిన్ డోర్ వరకు తీసుకువెళ్ళింది హరిత. లోపలికి వెళ్తున్న శాస్త్రి గారిని ఆగండి అన్న మాట వినిపించడంతో ఆపేశారు ప్రకాష్ గారు. ఆ విరిగిన కాలుతోనే స్టిక్ పట్టుకొని కుంటుకుంటూ హాస్పిటల్స్‌లో చెక్ చేస్తున్న ఆర్యకి క్రిష్ ఎక్కడున్నాడో అంతు చిక్కదు. అదే విషయం తండ్రికి కాల్ చేసి చెప్తే, అయ్యో ఆర్య! నీకెంత కక్ష ఉంటే మాత్రం నాకొక మాట చెప్పాలే గానీ, నువ్వు బాలేని వాడివి. ఇలా ఎలా తిరుగుతున్నావురా? ఉండు నేను కూడా మనుషుల్ని పంపించి కనుక్కుంటాను అని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పడంతో తను బుక్ చేసుకున్న హోటల్‌కి తిరిగి వెళ్ళిపోయాడు ఆర్య. న నరేంద్ర కూడా ఎంత చెక్ చేసినా కూడా, ఎంతగా వెతికినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. క్రిష్ ఎక్కడున్నాడో అతడికి తెలియలేదు. వాడు ఎక్కడున్నాడో కనిపించదు నాన్న అని చెప్పాడు కదా! వేరే దేశం తీసుకుపోతాను. ఆ ప్రకాష్ అలాగే చేసి ఉంటాడంటావా? సర్లే ఎక్కడికి వెళ్ళినా వాడిని పట్టుకొని చావుకి పరిచయం చేద్దాం. కానీ వాళ్ళు లేని ఆ ఇంట్లో నువ్వేం ఉంటావిప్పుడు? నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరేం చేయరు కాబట్టి మన ఇంటికి వచ్చెయ్యి అని నరేంద్ర అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వస్తారు కదా డాడీ! ఇప్పుడు ఆ ముగ్గురిని నా చేతిలో నుంచి, ముఖ్యంగా ఆ బృందాన్ని ఎవరు కాపాడతారో నేను చూస్తాను. ఆ క్రిష్ గాడి ఇంటికే వెళ్తున్నాను చూస్తా ఎన్ని రోజులకు వస్తారో అని అంటూ మరుసటి రోజు పొద్దున్న బృందావనంకి బయలుదేరాడు ఆర్య. లోపలికి వెళ్ళబోతున్న శాస్త్రి గారిని ఆపేశారు ప్రకాష్ గారు. ఏంటండి మీరు? అంత ఒప్పించి అన్నయ్య గారిని లోపలికి వస్తూ ఉంటే ఆపేస్తారేంటి? అని అడుగుతుంది హరిత కంగారుగా. ఆరోగ్యం బాలేక ఇన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు కదా హరిత! ఎవరిలో అయితేనేమి ఎర్రనీళ్ళు తీసి లోపలికి తీసుకెళ్దాం అని అనేసరికి హరిత తల కొట్టుకొని, అయ్యో! నా మతిమరుపు తగలయ్యా! మర్చిపోయాను. క్షమించండి అన్నయ్య అని అంటూ అప్పటికప్పుడు పళ్ళెంలో ఎర్రనీళ్ళు తయారు చేసి బయటకు తీసుకువచ్చేసరికి ప్రకాష్ గారు వర్కర్‌తో గుమ్మడికాయ కూడా రెడీ చేయించి పెట్టారు. ఎర్రనీళ్ళు తీసి గుమ్మడికాయ దిష్టి తీశాక శాస్త్రి గారిని లోపలికి వెళ్తే ప్రమోద్ ఆయన్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టాడు. ప్రమోద్ ఇటువైపు బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టు. అన్నయ్యకి రెస్ట్ అవసరమేమో కదా అని హరిత అంటే, లేదు పిన్ని మావయ్యనే కాసేపు కూర్చుంటానన్నారు అని చెప్పాడు. మహిత లోపలికి వచ్చినప్పటి నుంచి కమల వెనకనే దాక్కొని ఉంది. ఎందుకంటే హాస్పిటల్‌లో జరిగిన గొడవ ప్రభావం అన్నమాట. ప్రకాష్ గారు మహితని చూసి నవ్వుకొని, ఎక్కడికి పోతాయి మేనత్త పోలికలు, పెద్ద మేనకోడలేమో చిన్న మేనత్తలాగా మెతక, చిన్న మేనకోడలేమో పెద్ద మేనత్తలాగా తెగింపు. ఏంటో అని అనుకుంటూ ఆమె ఇబ్బంది పడుతుందేమోనని మహిత వైపు చూడకుండా శాస్త్రి గారి పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేశారు ప్రకాష్ గారు. ఆ స్పర్శతోనే శాస్త్రి గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగితే, ఎందుకురా నన్ను మోసం చేశావు? నేను మీ స్నేహితుడినే కదా అని అంటూ శాస్త్రి గారు ప్రకాష్ గారి ముఖం చూడకుండా అడిగేసరికి, ఈ ప్రశ్న నువ్వు నన్ను ఈరోజు అడుగుతున్నావా? 30 సంవత్సరాల కిందటే అడుగుంటే ఆ రోజే చెప్పేవాడివి కదా శాస్త్రి అని అన్నారు. ప్రకాష్ గారు, మావయ్య జరిగిపోయిందేదో జరిగిపోయింది వదిలేయండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఎందుకు అని ప్రమోద్ నచ్చచెప్పేసరికి, అవును ముందు నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో శాస్త్రి అని ప్రకాష్ గారు కూడా అంటూ ఉంటే, ఒకసారి నా చెల్లెలి కొడుకుని చూడొచ్చా అని అడిగారు శాస్త్రి గారు. పర్మిషన్ అడుగుతావేంటి శాస్త్రి? వాడి మీద నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది కదా! తీసుకొని వెళ్తాను రా అని చెప్పడంతో ప్రమోద్ హాల్లోనే ఆగిపోతే, పాపం కదా చిన్నబావ ఎలా ఉందో చూద్దామని అంటూ శాస్త్రి గారు కమలని కూడా పిలవడంతో కమల వెనకే మళ్ళీ నక్కి నక్కి వెళ్తూ ఉంటే ఆమె జడ పట్టుకొని వెనక్కి గుంజాడు ప్రమోద్. అయ్యో! ఏంటి బావగారు అని మహిత గౌరవంగా ఒలకపోస్తూ ఉంటే, అంతొద్దు ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు ప్రమోద్. ఎక్కడికేంటి? మా చిన్నబావని చూడొద్దా? అంత పెద్ద అపాయం జరిగింది కదా! ఎలా ఉన్నాడో ఏంటో అని మహిత అనడంతో, బాగున్నాడు. మనిద్దరం తర్వాత వెళ్లి చూద్దాంలే. కొంచెం నాకు తల మసాజ్ చేద్దువు గాని రా అని అంటూ ఆమెను ఇందాక హరిత చూపించిన రూమ్‌లోకి లాక్కెళ్ళాడు ప్రమోద్. కథ కొనసాగుతుంది. మరి మొత్తానికి క్రిష్ దగ్గరికి త్రిపద కోరుకున్నట్టే తన నాన్నని చేర్చింది.
మరి ఈ కృష్ణ చూసిన శాస్త్రి గారి రియాక్షన్ ఏంటి? మరో పక్క ప్రమోద్ హరితల మాటేంటి? ఇంకో పక్క త్రిపద వాళ్ళ అమ్మగారికి మాటిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.